సన్నిధానపు శక్తిని బట్టి ఆ, దేవుని స్తుతిస్తూ ఉన్నాను. దేవుని స్తుతిస్తూ ఉన్నాను. అతను బట్టి స్తోత్రం. ఒకసారి మన పరిశుద్ధ గ్రంథములో నుండి కీర్తనలు 121వ కీర్తన చదువుకుందాం. 121వ కీర్తన మొదటి వచనం. 121వ కీర్తన మొదటి వచనాన్ని ఒకసారి మనము ధ్యానం చేద్దాం. అంటే అమూల్యమైన దేవుని వాక్యాన్ని, అమూల్యమైన దేవుని సన్నిధానపు శక్తిని మన జీవితంలో సంపూర్ణంగా పెంపొందించబడినట్టుగా పరిశుద్ధమైన దేవుని వాక్యాన్ని మన హృదయపూర్వకంగా చదువుకుందాం. 121వ కీర్తన మొదటి రెండు వచనం. కొండల తట్టు నా కన్నులెత్తుచున్నాను, నాకు సహాయం ఎచ్చటి నుండి వచ్చును. యెహోవా వలనే నాకు సహాయం కలుగును. ఆయన భూమాకాశమును సృజించిన వాడు. అమూల్యమైన కృపా వాత్సల్యతను బట్టి పరిశుద్ధమైన దేవుని సన్నిధానంలో ఒక చక్కటి మాట మాట్లాడుతూ ఉన్నాడు పరిశుద్ధుడైతే ఆ కీర్తకారుడు. కొండల తట్టు నా కన్నులెత్తు, నాకు సహాయం ఎక్కడ. చాలాసార్లు కొండలాంటి సమస్యలు చూసినప్పుడు, కొండలాంటి పరిస్థితులు చూసినప్పుడు, కొండలాంటి స్థితిగతులు చూసినప్పుడు చాలాసార్లు భయాందోళన చెందుతారు. చాలా ఇబ్బందికరమైన స్థితులను మనము ఆందోళన చెందుతాం. ఆ ఆందోళన ఎలాగుంటదయ్యా అంటే, ఇక నా జీవితంలో నేనేమి సాధించలేను, ఇక నా వల్ల ఏది కాదు అనే ఒక అపనమ్మకము చాలా వరకు మన జీవితంలో అనర్థాలు తీసుకొస్తాయి. ఎందుకంటే ప్రభు గొప్పవాడని నమ్ముతున్నాం, ప్రభు అధిక శక్తి సంపన్నుడని విశ్వసిస్తున్నాం, ప్రభు ఘనమైన దేవుడని, విస్తారమైన దేవుని యొక్క కృప మన జీవితంలో ఉన్నదని మనం ఎంతగానో నమ్ముతున్నాం కదా. మరి కొన్ని పరిస్థితుల ప్రభావంలో, కొన్ని స్థితిగతుల ప్రభావంలో ఎందుకు దిగజారుతున్నాం, ఎందుకు పడిపోతున్నాం, ఎందుకు మన జీవితంలో దేవుడు చేయుచున్న ఆ మహోన్నతమైన కార్యాలను మనము సంతరించుకోలేకపోతున్నాము? చాలా స్పష్టంగా మనం అర్థం చేసుకోవాలి. విశ్వాసం అంటే మనము దేవుని మీద నమ్మకం ఉంచమనుకుంటున్నాం కాదండి. విశ్వాసం అంటే నీ జీవితంలో ఎదురైన కఠినమైన స్థితుల్లో ప్రభు మీద ఆనుకోవటం నిజ విశ్వాసం. మరి అట్టి నిజ విశ్వాసం మన జీవితంలో చాలా ప్రాధాన్యత కలిగింది, అలా ప్రాముఖ్యతను సంతరించుకుంటుంది. ఎందుకంటే నీ స్థితులు మారచ్చు, నీ పరిస్థితులు మారచ్చు, నీ స్థితిగతులు ఒక్కోసారి ఉన్నతంగా ఉండొచ్చు, ఒక్కోసారి లేమిలోనికి రావచ్చు. కానీ ప్రభు యొక్క కృప, ప్రభు యొక్క శక్తివంతమైన ఆత్మ కార్యముల చేత, ప్రభు యొక్క ఉజ్జీవం చేత దేవుడు ఎన్నో అద్భుతమైన కార్యాలు మన జీవితంలో జరిగించాలని ప్రభు ఆశపడుతూ ఉన్నాడు, ఆపేక్ష కలిగి ఉన్నాడు. ఎందుకంటే మోషే గారు ఒక మంచి పని చేశాడు. వేగు చూడటానికి పంపించాడు. ఒక్కొక్క వంశంలో నుండి ఒక్కొక్కరు చొప్పున 12 మందిని పంపించాడు. దేనికి పంపించారు? ఇదిగో దేవుడిచ్చే ఆ పాలు తేనెలో వహించు నిత్యము చాలా శ్రేష్టమైనది, ఒక్కసారి మీరు చూసి రండి. అక్కడ పరిస్థితులు ఎలాగున్నాయి, అక్కడ స్థితిగతులు ఎలాగున్నాయి, అక్కడ పంటలు ఎలాగున్నాయి, అక్కడ భౌగోళిక పరిస్థితులు ఏమిటి, అక్కడ వాతావరణం ఏమిటి, అక్కడ మనుషుల జీవన విధానం ఎలాగుంది చూసి రమ్మని
పంపించారు. 40 రోజులు చక్కగా తిరిగారు. తిరిగి వచ్చారు. వచ్చిన తర్వాత వాళ్ళు ఇస్తున్న సమాచారము చాలా ఆశ్చర్యం కలిగింది. చాలా ఆశ్చర్యం కలిగింది. చూడండి ఒకసారి ఆహ్, సంఖ్యాకాండము 13వ అధ్యాయం 32వ వచనం. మరియు వారు తాము సంచరించి చూసిన దేశమును గూర్చి ఇశ్రాయేలీయులతో చెడ్డ సమాచారము తెచ్చి, మేము సంచరించి చూచిన దేశము తన నివాసులను భక్షించు దేశం. ఏం మాట్లాడు తమ నివాసులు అంటే వారు జీవించే ఎవరైతే ఉన్నారో వారిని భక్షించే దేశం. అంటే వాళ్ళు తినేస్తారు. దేవుడు ఏం చెప్పాడు? పాలు తేనెలు ప్రవహించే దేశం. అది ఎలాంటిది అంటే భక్షించేది. అంటే వారిని తినేస్తుంది. ఒకవేళ కరువు ఉందా తినేయటానికి? ఎలా తీసుకొచ్చారంటే అక్కడ గుర్తులుగా ఒక ద్రాక్షాకెలకు ఒక కర్రకు ద్రాక్షాకెల వేలాడదీసి అటుకులు ఇటుకలు పట్టుకొచ్చారు. అది పాలు తేనెలు ప్రవహించే దేశమని ఎంతగానో విశ్వసించారు. అలాగే అంటున్నారు, దానిలో మాకు కనబడు ఆ జనులందరూ ఉన్నత దేహులు. ఉన్నత దేహులు అంటే జైంట్స్, ఆజానుబాహులు. వాళ్ళు ఎలాగున్నారంటే వాళ్ళ ముందు మనము మిన్నల్లి వల్లే ఉన్నాం. వారికి కూడా మనం అలాగే కనబడుతున్నామండి. ప్రియమైన దేవుని జనాంగమా, దేవుని వలన ప్రేమించబడిన దేవుని ప్రియబిడ, చూసి రమ్మంటే కాల్చి రావటం ఇదేనేమో. దేవుడు నేను సాక్షిగా నిలబెట్టడానికి, దేవుడు సుభిక్షకరమైన నీ జీవితాన్ని సుభిక్షంగా మార్చడానికి, నీ జీవితంలో దేవుడు చేయబోవు అద్భుతమైన కార్యాలను నువ్వు స్వతంత్రించుకోవడానికి కొన్నిసార్లు నీ ముందు నిలబెట్టే పరిస్థితులు ఉన్నాయే, నీ ముందు నిలబెట్టే పరిస్థితులు కనబడుతున్నవే, ఆ పరువు గడ్డుగా ఉండొచ్చు. అంతవరకు ఎందుకు? ఈ భయంకరమైన కరోనా కాలంలో నీవు కూడా అనుకుని ఉండొచ్చు, ఎంతో మంది రాలిపోయారు, వారిలో నేను కూడా ఉండేవాడు. ఒక్కసారి ఆలోచించి చూడు. ఒకవేళ ఆ కరోనాలో చనిపోయిన వారిలో నీ పేరు కనుక లిస్టులో ఉండుంటే నీ పరిస్థితి ఎట్లాగుంటుంది? నీ కుటుంబ స్థితి ఎలాగుంటుంది? ఒకవేళ నీ కుటుంబంలో ఎవరైనా ఆ లిస్టులో ఉండి నీ కుటుంబం నిలిచిపోయి ఉంటే నీ పరిస్థితి ఎట్లాగుంటుంది? చాలా భయంకరంగా ఉంటుంది కదా. భయంకరమైన పరిస్థితులు ఉంటాయి కదా. మరి ఇలాంటి గట్టులో నువ్వు ఎలా దాటుకుంటూ వచ్చేసావు? ఆ పరిస్థితిని చూసేవారు దాంట్లోనే పోయారు. అని ఒక గుర్తుపెట్టు. దేవుని సన్నిధిలో నిలుచున్న ప్రియ దేవుని జనాంగమా, అందరూ చెప్పే సాక్ష్యం చూసి ఒక మాట మీ ముందు మీ దృష్టికి తీసుకురానా? నువ్వు ఎవరితో అయినా మాట్లాడేటప్పుడు, కరోనా గురించి మాట్లాడేటప్పుడు, లేకపోతే పరిస్థితుల గురించి మాట్లాడేటప్పుడు చనిపోయిన వాళ్ళ గురించి మాట్లాడబాకు. ఎందుకంటే వారిని తిరిగి తీసుకురాలి. యేసుక్రీస్తు సువార్త గురించి మాట్లాడు. యేసుక్రీస్తు యొక్క బలియాగం గురించి మాట్లాడుతూ, యేసుక్రీస్తు యొక్క రక్షణానుభవం గురించి, నీ జీవితంలో ప్రభు చేసిన కార్యాల గురించి సాక్ష్యంగా మాట్లాడుతూ, అది వారి జీవితంలో మరణఛాయ నుండి తప్పించడానికి, రక్షించబడటానికి అవకాశంగా ఉండొచ్చు. అవకాశం ఎందుకు తెలుసా? పరిస్థితి కంటే ప్రభు ఎప్పుడు గొప్పవాడు. పరిస్థితి కంటే ప్రభు ఎప్పుడు ఉన్నతుడే. పరిస్థితి కంటే ఎప్పుడు ప్రభు సర్వాధికారే.
అని ఈ 10 మంది ఒకళ్ళు కాదండి. 12 మందిలో 10 మంది ఒకే జట్టయ్యారు. ఒకే జట్టయ్యి ఏమన్నారు తెలుసా? మనము వారి దృష్టికి మిన్నల్లి వలె ఉంటిమి. ఈ ఈ పదమే కొంత చాలా బాధ కలిగిస్తుంది. చూడండి 33వ వచనం. అక్కడ నెఫీలీల సంబంధమైన అనాతు వంశము నెఫీలీలను సూచితిమి. మా దృష్టికి మేము మేకల వలె ఉంటిమి. వారి దృష్టికి అట్లే ఉంటిమి. ఆళ్ళు చెప్పారా? వాళ్ళేమన్నా చెప్పారా? ఇక్కడ ఒక ప్రాముఖ్యమైన వ్యక్తిని మీ ముందుకు తీసుకొస్తున్నాను. ప్రాముఖ్యమైన వ్యక్తి ఈ 10 మంది కంటే ఉన్నతమైన కార్యం చూడండి. చెడ్డ సమాచారం అంటే ఏమిటి? వితౌట్ గాడ్ అంటే దేవుడిని నీ దృష్టిలో పెట్టకుండా మాట్లాడటం ఉండే అప్పుడు ఎప్పుడు కూడా అది చిన్న సమస్య అయినా గడ్డు సమస్యలా కనబడదు. కానీ దేవుని వైపు చూస్తూ గొడ్డల వైపు నా కళ్ళెత్తిన పెట్టడం సహాయం దొరుకుతుంది. యెహోవాను సహాయం దొరుకుతుంది. అది ఎలాగుంటుందో కాలేబు చెప్తూ ఉన్నాడు. చూడండి 30వ వచనంలో కాలేబు మోషే ఎదుట జనులను నిమ్మలపరచి అంటే వాళ్ళ పరిస్థితిని చూసి ప్రభు శక్తిని అంచనా వేయటం లేదు. ఇన్నాళ్ళు వారు నడిపించిన ఆ ఉన్నతమైన ఆ కానాను యాత్రలో ఆ ఉన్నతమైన కార్యాలు చేసిన దేవుని సామర్థ్యాన్ని మరిచిపోయారు. ఎర్ర సముద్రం పాయలు చేశాడు. ఆ దేవుని మర్చిపోయారు. ఐగుప్తులో దాసత్వంలో ఉన్న వారిని విడిపించటానికి ఐగుప్తీయుల మీదకు 10 రకాల తెగులు తెచ్చి ఆ ఆ యొక్క ఐగుప్తు రాజే వీరిని విడుదల చేసే గొప్ప సామర్థ్యం కలిగిన కార్యాలు ప్రభు చేసి వీరికి విడుదల కలిగించాడు. ఆ విషయం మర్చిపోయారు. ఆకలితో అలమటిస్తున్నప్పుడు పరలోకపు మన్నాను కుమ్మరించారు. ఆ విషయం మర్చిపోయారు. బండ నుండి నీళ్లు ఇచ్చారు. ఆ విషయం మర్చిపోయారు. నిజమే. నువ్వు ఏ సమస్యనైనా గట్టు సమస్యగా చూస్తున్నావంటే అందుకు కారణము నీ జీవితంలో ప్రభు చేస్తున్న కార్యాలని మేలులను నువ్వు మర్చిపోతేనే నీకు గులకరాయంత సమస్య కూడా గుండ్రాయిలా కనపడుతుంది. ఏ ఈ ఈ ఇజ్రాయేలీల్ని కాలినడక నడిపిస్తున్న ఆ దేవాతి దేవుడు వారి జీవితంలో జరిగించిన మహత్తరమైన కార్యాలను బట్టి శత్రువుల గుండెల్లో రైళ్లు పరిగెడుతున్నాయి. ఐగుప్తు రాజులో గుబులు పుట్టి అయ్యా ఇక ఆ దేవునితో నేను పెట్టుకోలేనని సాష్టాంగపడ్డాడు. ఏమైనా దేవుని కుమారుడు దేవుని వల్ల ప్రేమించబడిన ప్రియ సంగమా దాసుడిగా మేము ఈ జీవితంలో ఎదురైన పరిస్థితులను చూసి నువ్వు మొదటగా జ్ఞాపకం చేసుకోవాల్సింది దేవుడు గతంలో నీ జీవితం జరిగించిన ఉన్నతమైన ఉత్తమమైన కార్యాలు ఎంత మహోన్నతమైనవో వాటిని జ్ఞాపకం చేసుకుంటే ఏది నీకు సమస్యగా కనపడదు. కాలేబు జనాల్ని నిమ్మలపరిచి ఒక మాట అంటున్నాడు. మనము నిశ్చయముగా వెళ్ళుదము. మనము నిశ్చయముగా వెళ్ళుదము. వా దాన్ని స్వాధీనపరుచుకుందాము. దాన్ని జయించుటకు మన శక్తి చాలును దేవుడికి స్తోత్రం. ఇక్కడ కాలేబు యొక్క దృక్పథం మనం అర్థం చేసుకోవాలి. 10 మంది చెప్తున్నారు అదిగో అది బలమైన దేశం అబ్బో అక్కడ రక్షించే దేశం అసలు మామూలు కాదు అక్కడ మనం మనం మన వల్ల కాదు. కాలేబు ఏమంటున్నాడు? మా శక్తి చాలు. చూడండి అక్కడేమో మన వల్ల కాదంట, ఇక్కడేమో మన శక్తి చాలు. ఆ మాట ఇంత గొప్ప మాట.
బిడ్డ, నీ జీవితంలో ఎదురైన ప్రతి స్థితికి నీ విశ్వాసం చాలు, నీ ప్రార్థన చాలు, నీ నమ్మకత్వం చాలు. ఎందుకో తెలుసా? సమస్తము చేయగలిగిన దేవుడు మనకు ఉన్నాడు. అది మనకు చాలు. ఏం నమ్ముతున్నావు? దేన్ని విశ్వసిస్తున్నావు? దేన్ని అంగీకరిస్తున్నావు? ఏ సామర్థ్యం మీద నువ్వు అనుకుంటున్నావు? అలేబైతే ఎంత స్పష్టంగా మాట్లాడుతున్నాడు. ఏం చూసి? అందరు చూసినట్టే చూశాడు. అందరు చూసినట్టే ఈ 12 మందిలో ఆ 10 మంది చూసినట్టే నేను అక్కడ పరిస్థితులను చూశాడు. అక్కడున్న స్థితిగతులను చూశాడు. వారు ఉన్నత దేవులను చూశాడు. అక్కడున్న పరిస్థితులన్నీ అందరిలాగే వీనికి కూడా అలాగే కనబడ్డాయి. కానీ కాలేబు దృక్పథం వేరు. కాలేబు యొక్క తలంపు వేరు. కాలేబు యొక్క చూపు వేరు. లోకం మీద లేదు తన చూపు. కొండల వైపు అనగా సర్వశక్తిని వైపు తన చూపు ఉంది. అందుకంటున్నాడు ఆయన మనలను గెలిపిస్తాడు. చూడండి, రెండవ మాట, ఇంకొక మాట అంటున్నాడు చూడండి. 14వ అధ్యాయం 7వ వచనం. కాలేబు బట్టలు చింపుకొని ఇశ్రాయేలు సర్వ సమాజంతో మేము సంచరించి చూసిన దేశం మిక్కిలి మంచి దేశం. ఏం చెప్తున్నారు వాళ్ళు? భక్షించు దేశం. అలబేమన్నాడు? మిక్కిలి మంచి దేశం, చాలా గుడ్ కంట్రీ. యెహోవా మన యందు ఆనందించిన ఆ దేశంలో మనలను చేర్చి దానిని మనకిచ్చును. దేవుని స్తోత్రం. రెండు చేతులు ఎత్తి దేవుని స్తోత్రం. ఎవరిస్తారంటండి? పాలు తేనెలు ప్రవహించే దేశం ఎవరిస్తారు? వీళ్ళేమో మన వల్ల కాదంట, మనం అక్కడికి వెళ్ళలేమంట, వాళ్ళ ముందు మనము మిడతల్లా ఉన్నామంట, అది భక్షించు దేశం అంట, మన వల్ల కాదు అంటున్నా, మనము దాంట్లో అడుగు పెట్టలేమంటున్నా. అలేబట్టి దేవుడు మనకి ఇస్తాడు. దేవునికి ఇస్తాడు. ఎస్, నిజమే ప్రియబిడ. కాలేబు యొక్క చూపు దృక్పథము ఎంత ఉన్నతంగా ఉందో, ఎంత ఉజ్జీవకరంగా ఉందో, ఎంత ప్రామాణికంగా ఉందో. అందరు చూసిన దృక్పథము ఒక్కటే, పరిస్థితులన్నీ కరెక్టే. వాళ్ళు 10 మంది చెప్పిన దాంట్లో తప్పు లేదు. వారు చెప్పిన 10 మంది చెప్పిన దాంట్లో ఉన్న వాస్తవమే అయి ఉండొచ్చు, అది వాస్తవం అయి ఉండొచ్చు. ఈరోజు దేవుని వాక్యం వింటున్న నీవు, నీతో కొంతకాలం క్రితం, కొన్ని నెలల క్రితం నీతో మాట్లాడిన వారు ఈ రోజు లేకపోవచ్చు. నీతో పాటు నిలిచిన వారు ఈ రోజున ఉండలేకపోయి ఉండొచ్చు. అది ఒక సత్యం ఉందే. సత్యమేంటో తెలుసు? ఈ పరిస్థితి కంటే గొప్పవాడైన నా దేవాది దేవుడైన ప్రభువైన యేసు క్రీస్తునందు ఉన్న విశ్వాసం ఉందే, నువ్వు చూపించిన విశ్వాసం ఉందే, అదే నిన్ను బ్రతికించింది. ఎందుకంటే నిన్ను కాపాడిన వాడు ఆయనే, నిన్ను బలపరిచిన వాడు ఆయనే, నీ జీవితంలో మేలు చేసిన వాడు ఆయనే, నీ కుటుంబానికి కావాలి కాటుగా నిలిచిన వాడు ఆయనే. అది కరోనా నీ ఇంటిలోనికి వచ్చిన దాన్ని కొట్టిన వాడు ఆయనే, నిన్ను పోషించిన పోషకుడు ఆయనే. జీవితంలో వ్యాధి బాధ రాకుండా పరిచిన వాడు ఆయనే. ఆయనే నీ కొరకు నా కొరకు ప్రాణం పెట్టిన ప్రభువైన యేసు క్రీస్తు. నువ్వు దేనియందు నమ్మకం ఉంచావు? దేనియందు విశ్వాసం ఉంచావు? నీకు అసాధ్యమైనది నీ ముందు ఉండొచ్చు, కానీ సుసాధ్యం చేసే దేవుడు నీతో ఉన్నాడనే విశ్వాసం నువ్వు కోల్పోతే ఆ 10 మంది గుంపులో నువ్వు
ఆ 10 మందిలో ఆ 10 మందిలో నువ్వొక్కలుగా ఉండటానికి ఇష్టపడతావా? దేవుని కోసం నిలబడిన కాలేబు వలె. చూడండి కాలేబు ఏమంటున్నాడు? దేవుడు మనకిస్తాడు. ఎప్పుడు తీసుకొచ్చాడు దేవుడు? ఆ పాలు తేనెలు ప్రవహించే దేశం అది. ఆ దేశంలో ఉంచటానికే దేవుడు మనల్ని తీసుకొని వచ్చాడు. బిడ్డా, దేవుడు తన ఉన్నతమైన ఆశీర్వాదాల చేత నింపి ఆ నిత్య రాజ్యంలో నిన్ను చేర్చటానికి, అందుకు భూమి మీద సత్య సాధనముగా నిన్ను దేవుడు వాడుకోవటానికి దేవుడు నిన్ను రక్షించాడు. దేవుడు స్తోత్రం చెప్పు. ఆత్మ చెప్పుతున్న మాట చెవు గలవాడు వినుక. గొప్ప దేవుని గొప్ప వాత్సల్యం, దేవుని అపారమైన ప్రేమ ఈ భూమి మీద సజీవుల లెక్కల నిత్యత్వంలో ఆయనలో పాలిభాగస్తులుగా విశ్వసిస్తుంది దీన్ని. చూడండి 10 మంది ఏమంటున్నారు? భక్షించి చేసి విశ్వాసమున కాలేబు ఏమంటున్నాడు? అది మంచి విషయం. ఏ ఒకే విధం 2 రకాలుగా కనబడుతుందా? నిజమే. మన కళ్ళజోళ్ళు తీయాలి. మన కళ్ళజోళ్ళు తీయాలి. చాలా మంది విచిత్రమైన కళ్ళజోళ్ళు పెట్టేస్తారు. నువ్వు కళ్ళజోళ్ళు ఏ కలర్ పెట్టుకుంటే అదే కలర్ కనపడదు. దాని ముందు ఏ కలర్ ఉన్నా, ఏ రంగులో ఉన్నా, నువ్వు నల్ల కళ్ళజోడు పెట్టుకున్నావు, నీకు ఎదురున్నవన్నీ నల్లగానే కనబడతాయి. తెల్ల వస్తువు పెట్టినా నల్లగానే కనపడదు. పచ్చ కళ్ళజోడు పెట్టుకుంటే ఏదైనా పచ్చగానే కనపడదు. కళ్ళజోడు తీస్తేనే స్పష్టత. ఈరోజు చాలా మందికి చిన్న చిన్న సమస్యలని, పెద్ద సమస్యలని ఏదొచ్చినా ముందు సమస్యనే కళ్ళజోడు పెట్టేసుకుంటారు. అందువలన దేవుడు చేసే కార్యాలు, దేవుడి మీద చూపుతున్న విశ్వాసం కనబట్లా. ఎందుకు కనబట్లేదు? చూసే దృక్పథం, చూసే విధానం సరిగ్గా లేదు. సర్వశక్తి కలిగిన దేవుని కన్నులతో, మనోనేత్రంతో చూడు. రెండు గుంపులకి ఒకే దేశం 2 రకాలుగా కనబడింది. 10 మందికి ఏమో అది చెడ్డ కనబడింది, ఇద్దరికేమో మంచి కనబడింది. చూడండి, అది అలాగే ఉంది. అలాగే మరి ఒకేది 2 రకాలుగా కనబడుతుందా? చెప్పండి. ఒకే 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 వస్తువా 2 రకాలుగా కనబడుతుందా? కనబడదే. కానీ అసలు ఇదేంటో దాని ప్రకారమే ఉంటుంది. కానీ చూచే విధానంలో మార్పు, చూచే కోణంలో మార్పు ఉంది, చూచే పరిస్థితిలో మార్పు ఉంది. నీవు దేవుడు అనే దృక్పథంతో చూస్తే అది ఎంత గొప్ప సమస్య అయినా సులువుగా మార్చబడుతుంది. మనకు అందరికీ తెలుసు, దావీదు ముందు గొల్యాతు, దావీదు కంటే ముందు సౌలు ముందున్నాడు. సౌలుతో పాటు 20,000 సైన్యం ఉంది. వాళ్ళందరూ గొల్యాతుని ఎలా చూస్తున్నారంటే, ఆజానుబాహుడు కొండలాంటి వాడు, చేతిలోనే 6 అడుగులు కట్టం ఉంది, బల్లి ఉంది, వేసి పొడిచాడు చచ్చిపోతాం. మన వల్ల కాదు. మరి సౌలు ఏమైనా కొత్తగా యుద్ధాలు చేస్తున్నాడా? ఎన్నో చేయాలి. ఇప్పుడు సౌలు పేరు చెబితేనే చాలా మంది భయపడి పారిపోయారు. యెహోవా అతనికి తోడే ఉంటాడు. ఇప్పుడు సొంతగా చేయాలనుకుంటున్నాడు. అందుకే గొల్యాతు కూడా ఎలా కనబడుతున్నాడంటే, అంతకు ముందు గెలిచిన యుద్ధాలలో తాను గెలిచిన స్థితి కంటే బలంగా కనబడుతున్నాడు. ఇక నా వల్ల కాదనుకుంటున్నాడు. దావీదు వచ్చాడు. దావీదు అంటున్నాడు, ఆఫ్టర్ ఆల్
కొలకరాయితో సమానం. ఎందుకు? అందరికి ఆజానుబాహుడుగాను, వీరాతి వీరుడుగాను, ఆ మరణంలా కనబడుతుంటే దావీదుకి ఎందుకు కులకరాయిలా కనబడ్డాడు? ఆఫ్టర్ ఆల్ ఎందుకు అంటున్నాడు? సున్నతి లేని ఫిలిష్తీయుడు జీవం కలిగిన దేవుని దూషించకు ఏ పాటివాడు వీడు ఆఫ్టర్ ఆల్ అంటున్నాడు. పోనీ సౌలు ఆజానుబాహుడు. సౌలు ఎలాంటి వాడంటే ఆ ప్రజలు, అప్పుడున్న ప్రజలందరూ కూడా సౌలుకి భుజాల దగ్గరికి వచ్చేవారు. అంటే ఉన్నత దేహుడే, బలాఢ్యుడే. మరి ఇంత బలాఢ్యుడికి ఎందుకు భయం వేసింది? ఒకవేళ కొత్తగా యుద్ధాలు ఎన్నో చేశాడు కదా, ఎన్నో జయాలు పొందాడు కదా. దేవుని కోణంలో చుట్ట మానేశాడు, లోకపు కోణంలో చుట్ట మొదలుపెట్టాడు. ఆ లోకపు కోణమే తన జీవితంలో నష్టాన్ని తీసుకొచ్చి, కష్టాన్ని తీసుకొచ్చి. అర్థం చేసుకో ప్రియబిడా. దావీదు చూడటానికి కారణం కూడా ఒక చిన్న మాట. గొలియాతును చూడక ముందు, గొలియాతుని చూడక ముందు, శ్రద్ధగానండి, గొలియాతును చూడక ముందు ఆకాశం నా సింహాసనం, భూమి నా పాదపీఠం అని చెప్పిన దేవుణ్ణి చూడటం మొదలు పెట్టాడు దావీదు. ఎప్పుడైతే దావీదు దేవుణ్ణి చూచాడో, దేవుడు చూసిన తరువాత గొలియాతును చూశాడు. దేవుని చూశాక, అంటే సింహాసనాసీనుడు, ఆకాశం నా సింహాసనం, భూమి నా పాదపీఠం అని చెప్పిన సర్వోత్తమైన దేవత దేవుని చూసిన తరువాత గొలియాతును చూస్తే దేవుని దగ్గర గొలియాతు కులకరాయి అంతలా కనబడు. అనంత విశ్వకోటికి సరిపడా దేవాతి దేవుడు. మన భూమి అంతా కూడా ఆయన పాదపీఠం అంట. ఈ భూమి అంతా కూడా ఆయన పాదపీఠం అయితే ఆయన ఎంత గొప్ప మహోన్నతమైన ఉన్నతమైన దేవుడో చూసిన తర్వాత గొలియాతును చూస్తే కులకరాయి అంటాడు. ఎప్పుడైతే కులకరాయి అన్నాడో దేవుని గురి గొలియాతు మీదకి వెళ్ళింది. దేవుని గురి గొలియాతు దావీదు మీదకి రావాలి కదండి. గొలియాతు మీదకి వెళ్ళింది ఏంటి అని అనుకుంటున్నాను. గొలియాతు మీదకి ఎందుకు వెళ్ళిందో తెలుసా? ఎప్పుడైతే దేవుణ్ణి చూచి సమస్యను చూశాడో, ఈ సమస్య దేవుడి చేతికి వెళ్ళిపోయింది. హల్లెలూయా. దేవుణ్ణి చూచి సమస్యను ఎప్పుడైతే చూశాడో, గొలియాతు ఎవరి చేతికి వెళ్ళిపోయాడు? దేవుడి చేతిలోకి వెళ్ళిపోయాడు. అందుకే కులకరాయి పెట్టి కొడితే గుండు పగిలి చచ్చాడు వాడు. ఎందుకు తెలుసా? చంపింది దేవుడు. బిడా, ఈ సమస్యను సమూలంగా తీసివేయగలిగిన వాడు దేవుడే. ఇప్పుడు కాలేబు బట్టలు దించుకొని మరి చెప్తున్నాడు, ఇదిగో దేవుడు మనకి ఇస్తాడు, జయమిస్తాడు, జయమిస్తాడు అని ప్రజలు అన్నారు. 10 మంది మాట, పనికి మాలిన మాట. ఈరోజు నీవు శ్రమల పాలవటానికి కారణము దేవుని చెప్పిన మాట కాకుండా పనికి మాలని మనసు మాట విని శ్రమల్లో కొట్టబడు, నెట్టబడుతూ ఉన్నావు, సమస్యలో పడిపోతున్నావు. నీ చూపు, నీ ఆలోచన కొండల వైపు ఉందా? కొండ మీద ఆశ్చర్యుడైన దేవాతి దేవుడి వైపు ఉందా? లేక ఆ 10 మంది చెప్పినట్టుగా, అయ్యో మా వల్ల కాదు, మేము చేతగానోళ్ళం, చేతగానోళ్ళలాగా ఉండటానికి, చావ చచ్చినోళ్ళుగా ఉండటానికి నీవు ప్రేమించి నిన్ను ప్రేమించి రక్షించిన దేవుడు చేతకాని వాడు కాడో. సమస్తాన్ని హస్తకృత్యముల చేత
నడిపించుటలో సమర్థుడు. అందుకే ఇక్కడ కాలేబు గురించి దేవుడు చెప్తున్న మాట చూడండి, 12వ వచనం. వాళ్ళు రాళ్ళతో కొట్టాలనుకున్నారు. సారీ, 9వ వచనం చూద్దాం. మెట్టకు మీరు యెహోవా మీద తిరగబడుకుడి, ఆ దేశ ప్రజలు భయపడకుడి, వారు మనకు ఆహారం అగుదురు, వారి నీడ వారి మీదనే తొలగిపోవును, యెహోవా మనకు తోడై ఉన్నాడు, వారికి భయపడకుడి. చూడండి, ఎవరు తోడుగా ఉన్నారు? దేవుడు మనకు తోడుగా ఉన్నాడు. దేవుడు మనకు తోడు. దేవుడు మనకు తోడు. దేవుడే మనకు తోడు. అటువంటి దేవాతి దేవుడు తోడుగా ఉన్నాడు చెప్తుంటే ప్రజలంట రాళ్లతో కొట్టాలనుకున్నారు. చూడండి, దేవుని మాట నీ ముందు కనబడే స్థితులకి అనుకూలంగా కనబడకపోవచ్చు. నీ మనస్సు మాట విని దేవుని యొక్క మాటను కాదని శ్రమల పాలవుతావా? దేవుని మాట విని జయిస్తావా? బిడ్డా, ఈరోజు కాలేబు స్వాస్థాన్ని పొందాడు. కాలేబు స్వాస్థాన్ని పొందాడు. ఎవరు పొందలేకపోయారు. ఆ జనాంగంలో, ఆ జనాభాలో, ఆ ప్రజలలో ఇద్దరే కానానులోకి అడుగు పెట్టిన వారు వాళ్ళు కాలేబు, యెహోషువ నాయకుడు. మరి కాలేబు ఎందుకు వెళ్ళాడు? యెహోషువ నాయకుడిగా దేవుడు నిలబెట్టాడు కాబట్టి ఆ నాయకత్వంలో నడిపించాడు. మరి కాలేబు ఎందుకు వెళ్ళాడు? సత్య సమాచారాన్ని తీసుకొచ్చాడు. దేవుని మాటనే అంగీకరించాడు. దేవుని వైపు చూడటం మొదలు పెట్టాడు. దేవుని వైపు చూసి సత్యాన్ని ప్రకటించాడు. అందుకే కాలేబుకు ప్రత్యేకమైన స్థానం హెబ్రోనునిచ్చాడు దేవుడు. నీకు దేవుడు హెబ్రోన్ ఇవ్వగలడు. దేవుడు నిన్ను హెబ్రోన్లో అనగా దేవుని సహవాసంలో నిలబెట్టి అన్ని విషయాలలో ఆశీర్వాదకరమైన జీవితంలో ఇదిగో ఆ ప్రత్యేకమైన కాలేబు వలె దేవుడు నిన్ను నిలబెట్టాలని ఆశపడుతుంది. కాలేబులా నిలబడతావా? కాలేబులాగా నువ్వు నిలబడతావా? ఆత్మా వారిలాగా ఒక్క రోజుకి 1 సంవత్సరమని 40 సంవత్సరాలు దేవుడు వాళ్ళ అరణ్యంలో నడిపించడానికి కారకులు ఎవరండి? ఈ 10 మంది కారా? నువ్వు 10 మంది మాట వింటావా? పరిశుద్ధుని మాట వింటావా? లేదండి, వాళ్ళు ఇలా చెప్పారండి, వీళ్ళు ఇలా చెప్పారండి, వాళ్ళు ఇలాగంటున్నారండి, వీళ్ళు ఇలాగంటున్నారండి, వాళ్ళు చెప్పే మాట సత్యమే అనిపిస్తుందండి. సత్యం చెప్పేది దేవుడా? ఆ 10 మంది? నువ్వు 10 మంది మాటలు విని పనికిరాని స్థితికి వెళ్తావా? పరిశుద్ధుని మాట విని ప్రత్యేకతగా ఉంటావు. ఈ చూపు దేవుణ్ణి చూచి నువ్వు ఏదైనా చూడు, అద్భుతాలకు చూపుతాడు. ఆశ్చర్య కార్యాలు జరుగుతాయి. అద్భుతమైన కార్యాలు జరుగుతాయి. అది అతి అద్భుతమైన కార్యాలు చేయటానికి దేవుడు సంసిద్ధత వ్యక్తపరుస్తున్నాడు. ఒకసారి తల వంచి మోకరించి ప్రార్థించు. ప్రార్థన చేయి. సమయం 1 నిమిషం ప్రార్థన. ప్రార్థించు. తల వంచి నిజమే నీ జీవితంలో ఎదురవుతున్న పరిస్థితులు, నీ జీవితంలో ఎదురవుతున్న పరిస్థితి కఠినతరమై ఉండొచ్చు, లేకపోతే భయంకరమైనగా కనబడదు. కానీ నిన్ను చూస్తున్న దేవుడు నీ పక్షమున నిలబడుతున్నది. నీ జీవితంలో సర్వ సమృద్ధికరమైన కార్యాలు జరిగించకు సర్వశక్తిమంతుడు పక్షం అద్భుతాలు సమర్థుడే దేవుడు. కాబట్టి సమర్థత కలిగిన దేవుని దగ్గర
నమ్మకంగా ప్రార్థించు. మహాపరిశుద్ధుడైన మా ప్రియ పరలోకపు తండ్రి, అమూల్యమైన మీ కృపాస్తాల కిందకు వచ్చి ప్రార్థిస్తున్నా. దయగలిగిన దేవుడవయ్యా, కృప చూపే దేవుడవయ్యా, కృపలో నింపే దేవుడవు తండ్రి, పరిశుద్ధమైన కార్యాలు జరిగిస్తూ సమర్థుడు. కొండల వైపు మా కళ్ళెత్తినప్పుడు ఎక్కడి నుండి సహాయం దొరుకుననగా యెహోవా వలన సహాయం దొరుకునని లేఖనాల్లో సెలవిచ్చావు. ప్రియ పరలోకపు తండ్రి, మేము నీ వైపు చూస్తే మా ముందున్నవన్నీ కూడా గులకరాలే ప్రవ్వా. మేలులే తండ్రి, ఎందుకంటే జయమిచ్చే దేవుడు నీవు, మహిమకరమైన కార్యాలు జరిగించే దేవుడు. నీ కొరకు మేము మా కొరకు నువ్వు అన్నీ నిలబెడతాం. కానీ ఆ 10 మంది మాట విని కానాను చేరటానికి 40 సంవత్సరాలు తిరుగులాడినట్టు మనుషుల మాట, మనసు మాట విని నీ సత్యాన్ని త్రోసివేసి, నీ వాక్యాన్ని త్రోసివేసి, నీ చిత్తాన్ని త్రోసివేసి శ్రమల గుండా వెళ్ళే వాళ్ళు ఎంతో మంది ఉన్నారు. కానీ పరిశుద్ధుడైన తండ్రి, నీ బిడ్డను విడవక ఎడబాయక నీ ఏర్పాటులో నడిపిస్తూ ఉత్తమమైన కార్యాలు జరిగిస్తూ సమర్థుడమైన దేవుడిగా సంపూర్ణమైన కార్యాలు జరిగించే బలమైన రాజుగా నీవు నిలిచి ఉన్నావు. అందును బట్టి నీకు వందనాలు. నీ పరిశుద్ధ పాదాల దగ్గరికి వచ్చి ప్రార్థిస్తూ ఉండగా నీ కనికరమ కలిగిన హస్తాల చేత నింపి బలపరిచి కృప వెంబడి కృప చేత నింపి నడిపింపచేయమని ఈ పరిశుద్ధమైన హస్తాలకు సమర్పించుకుంది. అయ్యా, ఈ వాక్యం ఎవరి హృదయాల్లో అయితే పనిచేస్తుందో వారందరి హృదయాలు నీ తట్టు తిరిగి ఈ మహిమను చూస్తుంటే సహాయం యేసయ్య నామములో అడుగుతున్నాం, నమ్మదగిన తండ్రి.